మోషే ఏమో కొండ శిఖరంపై ఉన్నాడు. మోషే చేతులెత్తి ఇలా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. క్రింద అమాలేకీయులతో యెహోషువ కొంతమంది ఇశ్రాయేలీలు పోరాటం చేస్తూ ఉన్నారు, యుద్ధము చేస్తూ ఉన్నారు. కానీ ఈ యుద్ధము ఎప్పుడు నెగ్గుతున్నారు, ఎప్పుడు ఓడిపోతున్నారంటే మోషే చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్నంతసేపు ఇశ్రాయేలు నెగ్గుతున్నారు. మోషే చేతులు ఇలా కింద దించేసి అలసిపోయి ఇలా కూర్చుండిపోతే ఇశ్రాయేలు ఓడిపోతున్నారు, అమాలేకీయులు నెగ్గుతున్నారు. ఈ యుద్ధానికి విజయం ఏమిటంటే ప్రార్థన. మోషే ప్రార్థిస్తున్నంతసేపు వారు నెగ్గుతూ ఉన్నారు. మోషే ప్రార్థించక చేతుల్ని దించినంత వరకు వారు ఓడిపోతూ ఉన్నారు. నీ ఆత్మీయ జీవితంలో కూడా భార్యగా, భర్తగా నీ కుటుంబాన్ని ప్రార్థనలో నడిపించినంత వరకు నీవు కూడా ఆత్మీయ విజయ పదంలోనే ఉంటావు. ఏ రోజున నెమ్మదిగా ప్రార్థన దూరం అవుతుందో, విశ్వాసము దూరం అవుతుందో, ఆ స్థానములో లోకం వచ్చి చేరుతూ ఉందో, you see its effect. You see its effect sooner or later. You will see. అందుకే ముఖ్యము ప్రార్థనని వదిలిపెట్టే బిడ్డలు ఉండకండి. ప్రార్థనను ప్రేమించే బిడ్డలు ఉండండి.